ఈనాడు గోల రాజేష్ గారి ఆధ్వర్యంలో చైతన్య జ్యోతి రెండవ విడత విలేకరులకు 3,000 రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి ఏపీఏడబ్ల్యూజే అధ్యక్ష కార్యవర్గులకు మధు గారికి, అలాగే రాజ్కుమార్ రెడ్డి గారికి, ఉస్మాన్ గారికి, అలాగే గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలను తన భుజస్కంధాల మీద వేసుకొని ఎక్కడ తప్పటడుగు పడకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి రిపోర్టర్ నూర్ బాషా గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు, అలాగే గోల రాజేష్ గతంలో కూడా ఇతను మీకు ఒక విడత ఇవ్వడము, ఇప్పుడు రెండవ విడత ఇవ్వడమే కాకుండా ఇతను ప్రభుత్వం కూడా చేపట్టలేని విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాడనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇదే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉన్న వారికి కూడా నెలకు 2,000 రూపాయలు ఇవ్వడము సంతోషకరమైన విషయం. గతంలో 20 సంవత్సరాల క్రితము ₹1 రొట్టె పప్పు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఆ ధరలకు పోల్చుకుంటే అది తక్కువ ఎక్కువ అనేది కాదు. కానీ ఇప్పుడున్న ధరలతో పోల్చుకుంటే ఈ రోజు కూడా రూపాయికు రొట్టె పప్పుతో పాటు బిర్యానీ కూడా ఇవ్వడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అందరూ ఇతను ఆర్యవేశ నాయకుడు అంటున్నారు, కానీ ఆర్యవేశ నాయకుడు అనే దానికంటే ఆపద్బాంధవుడు అనుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటున్నాడంటే ఒక కులం కోసం అతను పని చేయడం లేదు. నంద్యాల పట్టణాన్ని వదిలేసినా కానీ పుట్టిన గడ్డ రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి చాలా మంది చెప్తుంటారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన గడ్డను మరవకూడదని చెప్పని. అలా ఎక్కడనో బెంగళూరులోనో హైదరాబాద్లో నివాసం ఉంటూ కూడా తన పుట్టిన గడ్డను మరవకుండా ఇక్కడికి సేవలు అందిస్తూ ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేయాలనుకోవడము. ఉస్మాన్ బాషా చెప్పినట్టుగా వీరికి మొబైల్ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తా అన్నాడు. ఒక మాట చెప్తూనే అతను మొన్న వికలాంగులకు 100 వికలాంగులకు ఇట్లా ఆర్థిక సాయం చేయాలి అని చెప్తే ఈ విషయాన్ని నూర్ బాషా దృష్టికి తీసుకొని వస్తే వెంటబడి భారత్ వికాస్ పరిషత్కు 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశాడు. ఇదే 30,000 రూపాయల కోసం మేము 10 చోట్ల తిరిగితే ఏ ఒక్కరో ఇద్దరు ఇచ్చారు తప్ప ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఇచ్చిన ఏకైక వ్యక్తి గోల రాజేష్ గారు. ఇతను అంతేకాదు, నెల రోజుల క్రితం ఒక మాట అడిగాడు, అన్నా 0% రుణాలు ఇవ్వాలనుకుంటున్నాను మహిళలకు, దీంట్లో మంచి పేర్లు చూసి చెప్పండి అన్నాడు. ఉస్మాన్ బాషా గారు మిగతా పత్రికా విలేకరులు చెప్పిన ప్రకారము రాజకీయ నాయకులు మీరు మీకు చేకూరుస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇతను మాత్రము మీకు సంబంధించిన వ్యక్తి కాకుండా రిపోర్టర్ల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని 3,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను గోల రాజేష్ గారికి ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఆ 0% రుణాలను కూడా పత్రికా విలేకరుల నుంచే మొదలు పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. ఎందుకంటే మీరందరినీ కూడా మీ న్యూస్ పత్రికలలో వస్తుంటేనే మీకు విలువ ఇస్తారు, లేకపోతే ఆ విలువ ఇచ్చేది కూడా ఉండదు. కానీ మీరు కూడా ఒక ప్యాషన్గా చేస్తున్నారు. దీని మీద లాభం వస్తుంది నష్టం వస్తుందని కాదు, ఒక విలేకరి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి ఇతను ఏమాత్రం గుర్తింపు కాంక్ష లేకుండా, ఒక పదవి వ్యామోహం లేకుండా చేస్తున్న ఇతని సేవలను 10 మందికి దృష్టికి తీసుకొని వచ్చి మిగిలిన వాళ్ళు కూడా ఇతను ఆదర్శంగా తీసుకొని నడిచే విధంగా మీ వంతు ప్రచారం చేస్తారని, భవిష్యత్తులో ఇతను ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, అనేక సమాజ సేవా కార్యక్రమాలు పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కలవడానికి వచ్చాము. మేడం గారు అవైలబుల్ లేకుండా డిఆర్ఓ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన హలో ఈరోజు నంద్యాల జిల్లాలోని నూనెపల్లి మార్కెట్ యార్డు రైతుల భూమి అయిన 2 ఎకరాల భూమిని
కేవలం 1000-2000 రూపాయలకు సంవత్సరానికి టీడీపీ ఆఫీస్ కి 30 సంవత్సరాలకు దారాదత్తం చేయడం జరిగింది. ఈ రోజు అక్కడ భూమి పూజ కూడా నిర్వహించారు. దీన్ని ఎస్డిపి తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే సెంటర్ లో ఉండే కోట్ల విలువైన భూమిని 1000 రూపాయలకు మీరు ఈ రోజు టీడీపీ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉందని 1000 రూపాయలకు 2000 రూపాయలకు తీసుకోవడం ఏంటి? ఈ నంద్యాలకు వచ్చిన జాయింట్ డైరెక్టర్ మార్కెట్ జాయింట్ డైరెక్టర్ వచ్చి ఏమంటారు, ఈ భూమి రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టే మేము టీడీపీ ఆఫీస్కి ఇస్తామంటున్నారు. మీకు ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా? 1000 రూపాయలు 2000 రూపాయలు వస్తే ఆ 1000-2000 రూపాయలతో మీరు మార్కెట్ డెవలప్ చేస్తారా? ఆ 1000 రూపాయలు 2000 రూపాయలతో మీరు కనీసం రైతులకు మంచి నీళ్ళు ఇప్పించగలరా సంవత్సరము? ఇదే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మిమ్మల్ని మీ యొక్క ఇటువంటి చర్యలతో? మీకు రాజకీయ నాయకులైన టీడీపీ నాయకులకు కానీ, టీడీపీలో మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, జిల్లా అధ్యక్షులు మరియు టీడీపీ నాయకులకు కొంచెమన్నా నీతి న్యాయం అనేది ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీ భూమి ఉంది, మీ ఒక సెంటు స్థలమైనా మీరు 1000 రూపాయలు లీజుకి ఇస్తారా? అంటే ప్రభుత్వ సొమ్ము అంటే ఉద్దరకు వచ్చింది. ఇప్పుడు మనకు అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా మనం దోచుకోవాలి, లాగేసుకోవాలని ఉద్దేశం ఇది. మీ దగ్గర కొంచెమన్నా టీడీపీ నాయకుల దగ్గర నీతి నిజాయితీ అనేది ఏదైనా మిగిలింటే మీకు ఇప్పటికైనా ఏం మించిపోలేదు. ఏదైతే అక్కడ రేట్ ఉందో ప్రస్తుతము ఆ యొక్క స్థలానికి ఏ రేటు ఉందో ఆ రేటు పెట్టి మీరు లీజుకి తీసుకోండి, తప్పు లేదు, తీసుకోండి. లేదా మీకు ఆ డబ్బులు ఇచ్చే చేత కాకుండా వదిలేయండి, వేరేది పెడతారు. అక్కడ ఎస్పీ ఆఫీస్ లేదు నంద్యాలలో ఎస్పీ ఆఫీస్ సరిగా లేదు, చిన్నగా ఉంది. పెద్ద ఆఫీస్ అక్కడ కట్టుకుంటారు. కలెక్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ బాగాలేదు, అక్కడ కట్టుకుంటారు. మీకెందుకు ఇవ్వాలి? ఈ రోజు మీరు, రేపు ఇంకో పార్టీ, తర్వాత ఇంకో పార్టీ. అంటే ప్రజల సొమ్ము, రైతుల సొమ్ము మీరు వచ్చినప్పుడు మీరు పంచుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పంచుకుంటారంటే ఈ విధంగా చేస్తే చూసుకోవడానికి ఎవరు ఇక్కడ ఊరికే కూర్చోలేదు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయం మీదే కలెక్టర్ గారితో కలవడం జరిగింది. కలెక్టర్ గారు మరి డిఆర్ఓ గారికి ఒకటే మేము చెప్పాము, మీరు ఇవ్వదలుచుకుంటే అక్కడ ఏ రేట్ అయితే ఉందో భూమిని అదే రేటుకి ఇవ్వండి, లేదా ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేసి ఆ భూమిలో ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా భవనాలు నిర్మించి ప్రజలకు అంకితం ఇవ్వాలని ఎస్డిపి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై భారత్, జై భీమ్. నేను వేరే బ్యాంకులో ఇచ్చాను ఉత్తరా అంటే ఇంకా కొట్టిస్తాను. అది కూడా నగరం వచ్చింటే ఇక్కడ పెట్టాడేమనుకునే మా ముఖ్యవాడు మేడం వస్తారు మార్నింగ్ 10కి, రేపు మార్నింగ్ 10కి. మొత్తం 20 అంశాల్లో 300 వీళ్ళందరూ 25 ఏళ్ళు ఇప్పుడు ఇందాక ప్రస్తావించిన ఇక్కడనే సార్ టౌన్ హాల్ జూన్ 2 టౌన్ హాల్లో 300 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం హాల్ అంతా డాక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను వచ్చాను కదా, నేను వచ్చాను 2 సార్లు వచ్చాను, ఆయనతో మాట్లాడాను, చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈ రోజు అసెట్ మిగిలిందంటే మీ వల్ల మిగిలేదు. టౌన్ హాల్లో కార్యక్రమాలు జరగకుండా మీరు దాన్ని గుర్తింపు తెచ్చినారు, మీకు ముందు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈ పార్టీ దాన్ని అఫీషియల్ కంప్లైంట్ చేద్దాం అనుకునే ఆలోచన ఉంది. కానీ నిజాలు కూడా మీరు చెప్పినట్టుగా 5 నాటకాలు చేసుకోవడానికి కార్యక్రమాలు తీసుకోవడానికి ఏది లేదు. ఎందుకంటే కెపాసిటీ 200 అది పైన కూడా కట్టించాం, పైన కూడా లేకుండా అది చిన్న కట్టాలనుకుంటే ఆమె శ్రీలక్ష్మి ఉండేప్పుడు ఆమె బలవంతంగా లేదు సార్ పెద్ద కడదాం నిందాలు గుర్తుండాలి గుర్తు అని చెప్పింది. ఏదేమైనా సార్ రవి గారికి ధన్యవాదాలు తెలియజేయాలా. డాక్టర్ గారు బ్రహ్మాండ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీని మీద కళ్ళ మీద ప్రోత్సాహకరంగా ఉండాలి. ఏమంటే సినిమా వ్యాపారం చేసినాం కాబట్టి అన్ని రకాల సినిమాలు చేసినాము. ఆ శేఖర్ రెడ్డి వద్దనే సినిమాలు కూడా ప్రొడక్షన్ చేసినాము, అన్ని ఓట్టుకున్నాము. సినిమా వ్యాపారం మంచిగా కాదనుకో కళలు అనేది బతికుండాలి సార్, కళలు జీవనం ఉండాలా. మంచి కళాకారులు కూడా పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తి చేయండి. పాప తిండికి జరగడం లేదంటే వాళ్ళు అందరికీ చాలా బాధాకరమైంది. ఎటువంటి డాన్సులు ఎటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా డాక్టర్ రవికృష్ణ గారికి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి మధుసూదర్ గారు వాళ్ళకి తోడు దూడే ఉన్నారు కాబట్టి మధుసూదర్ అంటే వాళ్ళ అన్న నాకు ఫ్రెండే. సంతోషం అన్న బాగున్నాడు కదా? బాగున్నాడు సార్, నాలుగు ఇక్కడే మనం అందరం ఒకటే వీధి సార్.
అది చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేది. అసలు నిజంగా కళారాధనకు పునాది పడిందంటే ఫరూక్ సారు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన సమయంలోనే కళారాధనకు పునాది పడింది 1999లో. ఆ సందర్భంగా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కళాకారులు అందరూ కలిసిన తర్వాత నంద్యాలలో తిరిగి కళలకు ఒక పునర్వైభవం తేవడానికి కళారాధన అనే సంస్థను ప్రారంభించాలని జనవరి 26 రిపబ్లిక్ డే ముందు రోజు 2000 సంవత్సరంలో ప్రారంభించబడి ఇప్పటికి 26 సంవత్సరాలు అవుతోంది. కేవలం ఒక రోజు అంటే ఒక సంవత్సరం కరోనాలో తప్పించి 25 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో 25 అంశాల్లో 32 మంది కోచెస్ తో పూర్తి ఉచితంగా నెల రోజుల పాటు ప్రతిరోజు 2 గంటల సేపు డబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళని సంబంధం లేకుండా అందరికీ కూడా మళ్ళా పారితోషికం మళ్ళీ గౌరవ పారితోషికం ఇస్తాం మేము మా కోచెస్ కి. ప్రతిరోజు కూడా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. ఇవన్నీ కూడా IMA నంద్యాల వైద్యులు అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో చేస్తున్నాము. ఈ విధంగా పూర్తి ఉచితంగా లలిత కళల్లో ఇన్ని అంశాల్లో ఇంతమంది కోచులతో శిక్షణ ఇచ్చే సంస్థ ఈ దేశంలోనే కళారాధన ఒకటే అని చెప్పడానికి సంతోషిస్తున్నాము. దానికి అదే సమయంలోనే మున్సిపల్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏదైనా నిర్మిస్తే బాగుంటుంది అన్నప్పుడు టౌన్ హాల్ ప్రతిపాదన వచ్చి మున్సిపల్ మినిస్టర్ గారు అప్పుడు 1,30,00,000 ఆ తర్వాత మళ్ళా అదనంగా 30 లక్షలు దాదాపు 1,60,00,000తో మున్సిపల్ ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్ నిర్మించడం. దాంట్లో అది వచ్చిన తర్వాత కళారాధన వర్షం పడినా వాన వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది లేకుండా ఇన్నేళ్ల నుండి దాదాపు 15 ఏళ్ల నుండి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. దానికి అంతా కూడా కళలకు అభిమాని అయినటువంటి ఫరూక్ గారి యొక్క కరుణ వల్లనే జరిగిందని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇది కాకుండా వీళ్ళు నేర్చుకున్న పిల్లలతో నెల రోజుల తర్వాత వాళ్ళకు అవసరమైన మేకప్లు, కాస్ట్యూమ్లు, లైటింగ్ అన్ని దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రదర్శనలు కూడా ఉచితంగా వాళ్ళతో ₹1 ఖర్చు పెట్టకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి జూన్ 2వ తేదీ ముగింపు ఉత్సవం టౌన్ హాల్లో జరుగుతుంది. ఇది నెల రోజుల పాటు జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 300-400 మంది పిల్లలు శిక్షణ పొందడం ప్రారంభించారు. ఈ రోజు మంత్రి గారి చేతుల మీదుగా దీనికి సంబంధించినటువంటి పోస్టర్లన్నీ ఆవిష్కరించడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధంగా ఆగస్టులో కూడా 15 రోజులు దాదాపు 5,000 మంది పిల్లలకి పోటీలు నిర్వహించి 400 బహుమతుల్ని ఆగస్టు 15 దేశ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇవ్వడం అనేది కూడా 25 సంవత్సరాల నుండి చేస్తున్నాం. అదేవిధంగా కళారాధన తరపున అనేక పౌరాణిక పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, బాలల నాటికలు దాదాపు 30-40 నాటకాలు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కువైట్ లో కూడా ప్రదర్శించడం జరిగింది. కువైట్ తెలుగు కళా సమితి ఆహ్వానం మేరకు అనేక నంది నాటక బహుమతుల్ని నంద్యాలకు తీసుకురావడం జరిగింది. బంగారు నందులు, వెండి నందులు ఇవన్నీ కూడా కళారాధన సాంస్కృతిక సంస్థ చేస్తున్నటువంటి సేవలు. వీటికి మంత్రి ఫరూక్ గారు ముందు నుండి కూడా కళాకారుల అభిమాని ఆయన కాబట్టి వారి అభిమానం అదేవిధంగా వారి ప్రోత్సాహంతో కళారాధనని ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తున్నాం సార్. భవిష్యత్తులో మేము నిధులు సమకూర్చలేని సమయంలో ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా కళారాధన డిపాజిట్స్ అనేది కూడా మేము బ్యాంకులో చేసి పెట్టాం సార్. భవిష్యత్తులో కూడా ఇవి నిరంతరం ఇంకొక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు కూడా ఈ కళారాధన కార్యక్రమాలు మేమున్నా లేకపోయినా కొనసాగే విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. మీ సహకారానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారం. రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని చెప్పి అది ఒకప్పటి మాట. కానీ ఈరోజు రైతు వెన్నుముక ఈరోజు ఇరుస్తూ ఉన్నారు. ఎందుకంటే గడిచిన ఈ 2 సంవత్సరాల కాలంలో రైతుల పరిస్థితి పూర్తి అధ్వాన్నంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ మధ్య చూసాం యూరియా, ఎందుకంటే ఎప్పుడూ లేదు యూరియా కోసము కొట్లాడుకోవడము. అదేవిధంగా ఏదైనా ఒక ఆర్బీకే కేంద్రం దగ్గర కానీ ఒక సొసైటీ దగ్గర కానీ చెప్పులు వరుసగా లైన్లో పెట్టే పరిస్థితి, చెప్పులు లేదా లేకుంటే పాస్బుక్లు లైన్లో పెట్టి ఉండే పరిస్థితి. గతంలో ఎన్ని బస్తాలు కావాలన్నా కూడా ఏ ప్రభుత్వమైనా గతంలో ఇచ్చేది. కానీ ఈరోజు యూరియా కూడా దొరకని పరిస్థితి. ఈ మధ్య పంట చేతికి వచ్చింది. రైతులందరూ కూడా ఈ యొక్క యంత్రాల ద్వారానే మరి కోతలకు వచ్చే సమయంలో
డీజిల్ కొరత రావడం జరిగింది. ఈ డీజిల్ కొరత రావడం వల్ల మరి రైతులందరూ కూడా మరి అకాల వర్షాలు, మళ్ళీ ఇప్పుడు వర్షాలు వస్తూ ఉన్నాయి ఎండాకాలంలో కూడా, ఈ అకాల వర్షాలు రావడం మరి చేతికి వచ్చిన పంట నష్టపోవడం కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొక్కజొన్న దాదాపు 2400 నుంచి 2600 అమ్మితే ఈరోజు 1500 నుంచి 1700 రూపాయలకు అమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా వడ్లు 2600 అమ్మితే ఈరోజు కేవలం 1400, 1500 వడ్ల రేటు. అదేవిధంగా శనగలు 6500 గతంలో అమ్మితే ఈరోజు 5000 రూపాయలు. మరి అదేవిధంగా కందులు 10,000 రూపాయలు అమ్మిన కందులు ఈరోజు 7,000 రూపాయలు. ఈ విధంగా ఏ పంట వేసిన పొగాకు గతంలో 18,000 రూపాయలు ఒక పొగాకు బేలు అమ్మితే అది ఆఖరకు నుసి కూడా 12,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఈరోజు పొగాకు బేలు కనీసం అంటే 4,000, 5,000 రూపాయలు కూడా కొనే పరిస్థితి లేదు. అది కూడా తీసుకోకపోతే ఎక్కడ దిబ్బలలోనో ఎక్కడ పడేయడం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. మరి తెలుగుదేశం పార్టీ నాయకులేమో కింద మాదే పైన మాదే అని చెప్తా ఉన్నారు. మరి కింద మీదే పైన మీదే ఉన్నప్పుడు మరి ఈరోజు రైతులకు ఎందుకు ఈ యొక్క వెన్నుముక ఇరుస్తూ ఉన్నారు? మరి ఈరోజు రైతుల పరిస్థితి, మరి ఎరువులు ఉన్నాయి, ఈరోజు చూస్తూ ఉన్నాం దాదాపు 20 ఎరువు మరి దాదాపు 1,300 రూపాయల ఎరువుల బస్తా ఈరోజు 1,800, 1,150 రూపాయల బస్తా 1,800 రూపాయలకు ఈరోజు దొరుకుతూ ఉంది. అదేవిధంగా 14, 35, 14, 1,800 అమ్మినది 2,400, 28, 1,850 అమ్మినది 2,200. అదేవిధంగా 10, 26 అది కూడా 1,800 అమ్మినది 2,300. ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులు కూడా పెరిగిపోవడం. ఈరోజు రైతులు ఎవరికి చెప్పుకోవాలనో, మరి ఎందుకు తెచ్చుకున్నామరా ఈ ప్రభుత్వాన్ని? గతంలో ఎన్నో హామీలు ఇచ్చినారు రైతులకు, అది చేస్తా అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులందరికీ కూడా ఇన్సూరెన్సు మరి ప్రభుత్వమే చెల్లించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైనా పంట నష్టపోతే ఖచ్చితంగా కనీసం అంటే 3 నెలలు 6 నెలల లోపలనే మనకు డబ్బులు మన అకౌంట్కే జమ అయ్యేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం ద్వారా మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి 50% సెంట్రల్ గవర్నమెంటు, 25% స్టేట్ గవర్నమెంటు, 25% రైతు కడితే ఆ రోజుల్లో ప్రతి రైతు కూడా 5 నుంచి 10 లక్షలు కూడా ప్రతి రైతుకు వచ్చినాయి. మరి ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా లబ్ధి పొందినారు. కానీ ఈరోజు మరి ఆ పథకము లేదు. పథకం చూస్తామంటే ఎక్కడో కనపడటంలే. ఈరోజు రైతులకు మరి ఇన్సూరెన్సు, ఎందుకంటే ఈరోజు బ్యాంకుకి వెళ్తే ఇన్సూరెన్స్ మనమే కట్టుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ అంతా కూడా మనమే ప్రభుత్వమే చెల్లించి ఏదన్నా పంట నష్టం జరిగితే మరి డబ్బులు వచ్చేవి. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు గల్లపేట ఖాళీగా ఉంది అని చెప్పి ఆ దేవుని మీద భారం వేస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి చూసినట్టయితే ఈరోజు మన బుడమేరు అక్కడ ఉప్పొంగింది, మన విజయవాడ దగ్గర కొవ్వొత్తులకు 360 కోట్లు ఖర్చు పెట్టి, మరి అదేవిధంగా అగ్గిపెట్టెలకు దాదాపు 60-70 కోట్లు, ఏమి ప్యాకెట్లు అది చిత్రాన్నం పాసిపోయిన ప్యాకెట్లకు దాదాపు 300 కోట్లు దానికి తగిలేసి. మరి యోగా అనేది ప్రతి వానికి అవసరమే ఆరోగ్యపరంగా. కానీ ఆ 320 కోట్లు ఒక యోగా చేసేదానికి 320 కోట్లు అప్పనంగా ఖర్చు పెట్టి, మరి అదే డబ్బు రైతులకు ఏదైనా ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదంటే పంటలకు గిట్టుబాటు ధర, మరి ఈరోజు రైతులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు తెచ్చుకున్నాంరా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి. ఈరోజు ఒక గింజ కూడా కొనుగోలు చేసే పరిస్థితి కనపడటం లేదు. ఎక్కడ చూసిన కళాల్లోనూ ఎక్కడ చూసినా ఆరబోసుకొని ఈరోజు మరి ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు మరి మళ్ళీ ఇవి తడిచిపోతే దీన్ని బొట్లు కడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతుల మీద
ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో కంప చెట్ల కోసము ఆ యొక్క అమరావతిలో నీళ్లు కొట్టేదానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు రైతులు మరి ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు అన్ని వర్గాల వారు రైతులు కూడా మీరు ఓటేసింటేనే మీ ప్రభుత్వం ఈరోజు దాదాపు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు మరి పరిపాలన ఏ విధంగా కొనసాగించాలి, రైతులకు ఏ విధంగా మంచి చేయాలి, కేవలం మీరు బాగుండి మీ యొక్క కార్యకర్తలు, మీ యొక్క ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మీ బాగు కోసం మీరు చూసుకుంటున్నారు తప్ప ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా, ఈరోజు కాంప్లెక్స్ ఎరువులు పెరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా రైతులకు తోడ్పాటు అందించాలా, గతంలో స్వామినాథన్ కమిషన్ గతంలో ఏ విధంగా మరి రైతులకు సంబంధించి మరి వాళ్ళు ఆలోచన చేసినారు, ఆ ఆలోచన విధానంగా మరియు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది ఆలోచన చేసి ఇప్పటికైనా కూడా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్నారు పెళ్లికి మేళ మంచినట్టు ఈరోజు రైతులు అందరూ కూడా ఇప్పటికే ఈ మొక్కజొన్న పంట చాలా వరకు 1400కు 1500కు ఎటు పడితే అట్లా అమ్మేసుకున్నారు. అది కూడా మధ్య దళారీలకు అమ్ముకోవడం వల్ల ఈరోజు వాళ్ళు డబ్బులు ఎగరగొట్టి ఆ విధంగా నష్టపోయి ఈరోజు ఎక్కువ పంట ఇక్కడ ఈ రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పంట రావడం, మరి ఈరోజు బొట్లకు అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి ఖచ్చితంగా రైతును ఆదుకోవాలా. అదేవిధంగా వరి కానీ మిగతా ఈరోజు మొక్కజొన్న కానీ ఇప్పటికే చాలా వరకు దాదాపు 180% మంది ఇప్పటికే మధ్య దళారీలకు అమ్ముకొని మరి నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూడా వచ్చే సంవత్సరమైనా, ఇప్పుడంటే మీరు అంతా అయిపోయింది ఏం లేదు, వచ్చే సంవత్సరమైనా కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఒక నిధి ఏర్పాటు చేసి, ఎందుకంటే ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. ఈరోజు ₹1 కూడా మీరు ధరల స్థిరీకరణ కోసం ఖర్చు పెట్టడం లేదు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరమైనా కూడా మరి మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. మీ అంతకు మీరు ఊరిగా గొప్పలు చెప్పుకుంటే కాదు, ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే విధంగా మంచి ప్రభుత్వం అంటే అందరికీ ఉపయోగపడాలి, అంతే తప్ప ఏదో మీకోసము మీ యొక్క స్వార్థం కోసము మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. ఖచ్చితంగా రైతులు ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క మట్టిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలా. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలా. ఖచ్చితంగా వచ్చే సంవత్సరమైనా కూడా ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే చెల్లించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు చెల్లించినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చెల్లించలేకపోతా ఉంది? మరి ఈరోజు రైతులు కూడా ప్రశ్నించాలి. ఖచ్చితంగా రైతుల్లో కూడా ఒక ఐక్యత రావాలి. ఎందుకంటే మనం పొరపాటు చేసినామని చెప్పి ఇప్పటికే తెలుసుకుంటున్నారు. మరి మున్ముందు కూడా మరి ఈ యొక్క కాంప్లెక్స్ ఎరువులు కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా రైతులందరూ పార్టీలకు అతీతంగా అందరూ సమిష్టిగా మరి పోరాటం చేసి ఈ యొక్క పెరిగిన కాంప్లెక్స్ ఎరువులను మరి తగ్గించే వరకు కూడా ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పి మరి రైతు సంఘాల వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు చాలా బాధాకరమైన విషయం, ఈరోజు ఇప్పటికే మళ్ళీ వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్ల మీద ఈ యొక్క మొక్కజొన్న అన్నీ కూడా ఆరబోసుకోవడం జరిగింది. మరి అదిగిన పొరపాటున తడిచిపోతే అవి పొట్లకు కూడా అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ప్యాకేజీ నంద్యాల జిల్లాలో కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఏడలేదు. ఎవరో చెన్నై, బెంగళూరు, మద్రాసుని పట్టుకొచ్చి నంద్యాల కోచింగ్ అంటారు. కాలేజీ వచ్చి సంవత్సరం కూడా కాలే, ముందు స్టార్ట్ చేయాలి. కాలేజీ ఒక్క నిమిషం సార్. సరే, కానీ ఆ కాలేజీలో ర్యాంకులు ఎవరికి రాలా? రాదు. బయట కాలేజీ చెన్నై, బెంగళూరు వేరే కాలేజీల్లో వచ్చిన ర్యాంకులు ఆయన ఫ్యాకల్టీగా వేరే ఇన్స్టిట్యూషన్లో చెప్పిన ర్యాంకులు తీసుకొచ్చి ఈరోజు సంతాయి కాలేజీలో ర్యాంకులు వచ్చినాయని తల్లిదండ్రులను పిల్లలను మభ్య పెడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా తక్కువ. ఆయన పర్మిషన్ ఇప్పుడు వచ్చి రాకముందుకే రాలే, పర్మిషన్ రాకముందుకే ర్యాంకులు ఎక్కువ వస్తాయి ఆ కాలేజీలో, ర్యాంకులు రావు. అది ఇప్పుడు ఏమైతే చంద్రశేఖర్ రెడ్డి ఈయనకు లోపల తీసుకున్నాక మెయిన్ చేంజ్ చేస్తున్నారు. మెయిన్ చేంజ్ కూడా ఇదో మాట్లాడే చేంజ్ అయిపోయి కాలేజీ ఈ రోజు 30 years కాలేజీ. మనమేం బోర్డు ఈ రోజు కొత్తగా ఇచ్చింది కాదు. ఇంకా ర్యాంకులు అంటావా నువ్వు ఆయన ఫోన్ చేసి మనకు
అట్లనే ఇప్పుడు రైతు బాయశాస్త్రి గారు గర్ల్స్ క్యాంపస్ ఎట్లా పెడతారు, గర్ల్స్ ఆర్గనైజేషన్ పెడతారు, పెట్టి వాడు ఎన్ని పెట్టుకున్నా మా దగ్గర లాగిన్ ఉంటాయి సార్ వినండి, వాడు ఎన్ని పెట్టుకుంటే ఏం కావమ్మా, మన కాడ లాగ్ ఉంటది. ఒక్క అడ్మిషన్ కూడా మా దగ్గర తీసుకోలేడు. అయితే వాడు ఇప్పుడు కొత్త కాలేజీకి పర్మిషన్ కోసం పెట్టుకున్నాడు, అందులో ఏమానం లేదు. పర్మిషన్ అయితే రాలేదు. ఇది నేను చెప్పదు నువ్వు ఇమీడియట్ గా బ్యానర్ తీసేయాలా, ఆడ బోర్డు ఉండకూడదు. నేనే గౌరవంగా రేపు మిమ్మల్ని పిలుస్తాం ఆ దగ్గరికి, మీరే దాన్ని సిద్ధ చేయాలా, మీరే ర్యాంకులు వేపిస్తున్నారు, ర్యాంకులు ఉన్నాయని చెప్తున్నారు. దొంగలే. ఇంకొకటి ఏంటి, ఏ కాలేజీలో అన్ని ఈ మనిషి కొత్తగా కాలేజీ వచ్చి అన్ని కాలేజీలు దొంగ కాలేజీ అని అంటున్నాడు. కాలేజీ సరిపోయేలా లేదు, అన్ని కాలేజీలో కేసు ఇచ్చాం. ఆ కాలేజీలో పక్క పెట్టండి. ఇన్ని సంవత్సరాల నుంచి నంద్యాల కాలేజీలు ఉన్న కాలేజీలు దొంగ కాలేజీలు అంటే ఆయన యాడ్ నుంచో చెన్నై ఐఐటి మద్రాసు చెన్నై నుంచి వచ్చి ఈ రోజు యాన్యువల్ స్టార్ట్ అయిందంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇది చాలా రాంగ్. ఆ కాలేజ్ గ్రౌండ్ లేదు. సన్ రైజ్ కాలేజ్ ఏం పేరు అయిన పేరు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఎవరెవరు భార్య భర్తలా? అన్నదమ్ములు.